47వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం దేవుని స్తోత్రం ప్రియులరా. ఒక చిన్న మాట ఉంది, అదేంటంటే 9వ వచనం, వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, నీ గ్రంథం పట్టుకోవడానికి, చదవడానికి, ధ్యానించటానికి మా యొక్క నాయన జ్ఞానం సరిపోదు. అది నాయన భూమి మీద నుంచి ఆకాశం అందుకున్నట్టు ఉంటుంది. మీరే పైనుంచి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ ఏలుబడిలో దర్శించండి. విరిగి నలిగిన వారిగా చేయండి. వాక్యము చేత సరిచేయండి. వాక్యం అనే ఉదకముతో మమ్మల్ని స్నానం చేయించండి. తల మొదలుకొని అరికాల వరకు మమ్మల్ని దర్శించండి. నీ వాక్యం మాలో ఉంచి ఫలింప చేయమని అపవాది క్రియలేశ్వరంలో బంధించి వేస్తాం. ఆత్మ కార్యాలు సంఘంలో సమృద్ధిగా జరుగునట్లు ఆజ్ఞాపించుమని యేసునామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ప్రియులరా, యెహెజ్కేలు 47వ అధ్యాయంలో ఒక నది మనకు కనపడుతుంది. అది మందిరపు గడప కమ్ము కింద నుంచి ఊటలాగా పుట్టి ప్రవహించే నది. అదే నది 46వ కీర్తనలో ఒక నది కలదు అని మాట్లాడతాడు. 46వ కీర్తన, ఇది 47 కదా, యెహెజ్కేలు కీర్తన 46, యెహెజ్కేలు 47 అనుకుంటే ఈజీగా మతికుంటుంది. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. 4వ వచనం, ఒక నది కలదు. ఏ నది ప్రభు? అదంటే ఒక నది ఉంది. అది యాక్చువల్గా పరిశుద్ధాత్మ దేవుని సాదృశ్యం. పరిశుద్ధాత్మ దేవుడు నదితో పోల్చబడ్డాడు, అగ్నితో పోల్చబడ్డాడు, పావురముతో పోల్చబడ్డాడు, గువ్వతో పోల్చబడ్డాడు. కానీ డైరెక్ట్గా మనకు కనపడ్డు. కానీ ఆయన కూడా వ్యక్తే. హెచ్కే ఫ్రాన్సిస్ శిష్యురాలు ఒక బిడ్డ వాక్యం చెప్తుంటుంది ఇంగ్లీష్లో, వినండి, చాలా అద్భుతంగా చెప్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం గురించి మాట్లాడుతూ ఉంది. చెబుతూ మధ్యలో కన్నీళ్లతో ఏడుస్తూ మాట్లాడుతూ, సచ్ ఎ వండర్ఫుల్ అనాయింట్మెంట్ షీస్ హ్యావింగ్. నిలబడి మాట్లాడుతుంటే అసలు ఆ ధైర్యమే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తే తప్ప వేరే వాళ్ళకు రాదు. పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన, సబ్జెక్టు, ప్రసంగాలు సంఘాల్లో చాలా తక్కువ. అదే నది గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి యోహాను 7లో కూడా సాక్షాత్తు యేసు ప్రభువే మాట్లాడాడు, దేవుని కుమారుడే మాట్లాడాడు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం అండ్ 37వ వచనం, 7:37, ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా. 39, తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. నా యందు విశ్వాసం ఉంచు వారికి లేఖనము చెప్పిందంట ఒక విషయం. యేసుప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు వారికి లేఖనము నెరవేర్చబడినట్లు, లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నది కాదు, నదులు
ఏమన్నాడు? పారును. ఒక నదీ ప్రవాహం ఎలా పారుతుందో వడిగా అంటే వేగంగా పొర్లుతూ ప్రవహిస్తుందో అటువంటి శక్తివంతమైన పరిశుద్ధాత్మ అభిషేకం ఒకటి ఉంది. దాన్ని అనేకులు గ్రహించలేకపోయారు. కారణం ఎప్పుడు రక్షణ కానీ నిలబడిపోయాం. రక్షణ కార్యం జరిగిన తర్వాత పులియని రొట్టెల పండుగ చేసుకోవాలి. దాని పేరు పరిశుద్ధపరచబడ్డం జరిగిన తర్వాత మూడవ దాంట్లో ప్రథమ ఫలముల పండుగ చేసుకోవాలా. అంటే పునరుత్థాన బలమును తెలుసుకోవాలి. నువ్వు ఎండిపోయినా మళ్ళా సజీవంగా లేస్తావు. ఎముకలు ఎండిపోయినాయో లేదా? ఎలీషా చనిపోయి పాతిపెట్టబడి ఎముకలు ఎండిపోతే, ఒక యుద్ధం జరిగితే అక్కడ ఒకడు యుద్ధంలో చచ్చిపోతే వాడిని తీసుకొని వచ్చి తెలియక ఎలీషాని ఆడబూడ్చినారు. ఎలీషా ఎముకలలో ఉన్న పునరుత్థాన శక్తి వాళ్ళనికి వెళ్ళి వాడు లేచి బ్రతికాడు. మరి ఎలీషా ఎందుకు బ్రతకలేదు అంటే ఎలీషా బాడీలో పునరుత్థాన శక్తి ఉంది. అక్కర్లే దేవుడు చేయించుకోవాలనుకునే పనులన్నీ చేయించుకున్నాడు. వయసు అయిపోయింది, ఆయుష్ అయిపోయింది. దేవుడు నియమించిన మరణ దినం కూడా ఏర్పాటు అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రతకాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా ఎముకల్లో ఏముంది? అస్థి పంజరంలో కూడా పునరుత్థాన బలం ఉంది. అది మూడవ పండగ. ఎప్పుడు వెళ్తాం? ఎప్పుడు ఈ పండగలు దాటుతాం? నాలుగో పండగ ఏంటి? ఇది ఇప్పుడు మాట్లాడుతున్నది. ప్రస్తుతం నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి. కడుపు అంటే నాకు ఇది దేవుని అడుగు, ప్రభు అది ఎట్లా ప్రభు? అది మన కడుపులో పేగులు తప్ప ఏం లేవు. ఎప్పుడు ఆకలి, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ తింటుంటే కూడా ఎన్ని తింటా కూడా సరిపోదు. తింటాను. షుగర్ మీకు చాలామంది షుగర్ ఉండాలి తెలుస్తుంది. షుగర్ ఉంటే ఎప్పుడు తినబోద్ది అవుతుంటుంది. తెలుసా మీకు? తెలియదు మీకు, ఎందుకంటే షుగర్ లేదు కాబట్టి. నాకు బాడీలోనే ఉంది. టీ తాగుతా కానీ షుగర్ వేసుకోండి, ఎందుకంటే లోపల ఉంది కదా. ఊరికే చెప్తున్నాను. షుగర్ ఉంటే ఎప్పుడు ఆకలి, ఎంత తిన్నా కూడా ఈ పేగులు మళ్ళీ టయానికి వచ్చే తల్లికే, మధ్యాహ్నం అయితే తల్లికే అది నక్క నిన్న కదండి రామచంద్ర ఇంట్లో బిర్యానీ తింటిమి, కలర్ రైస్ తింటిమి, చికెన్ వేయించుకొని తింటిమి. మాకైతే భక్ష్యం పెట్టండి, మీ పక్షంగా ఉండేదో లేదో నాకు తెలియదు. ఇన్ని తింటిమి వల్ల మధ్యాహ్నం అయితే ఆకలి. నాకు సండే ఆకలి కాదు, అది ఏందో అది. మామూలు రోజులు మీరు చూస్తే నేను ముందే 1 గంటకల్లా తినేస్తా. కానీ ఇప్పుడు అది టైం ఎంతైనా 2 అవుతుంటుంది, 3 అవుతుంటుంది, ఆకలి కాదు. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. ఇంకా అనుభవించాలి రిజరక్షన్ పవర్. పౌలు ఫిలిప్పీ పత్రికలు అంటాడు, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఏమండి? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో 11వ వచనమండి. ఆయన శ్రమలలో పాడువాడు. ఆ తర్వాత కథ మధ్యలో ఏమన్నాడు? ఆయన పునరుత్థాన బలం. యేసులో చాలా ఉన్నాయి. ఆయన నెరగాలి ముందు రక్షణ స్టార్ట్ అవుతుంది. ఇక ఆయనలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి యేసులో, ఒకటి కాదు. ఇక ఆయనలో ఉన్న ఒక ఆశీర్వాదం పేరు పునరుత్థాన బలం. ఆయన ఎరిగిన తర్వాత దొరుకుతుంది అది. ఎందుకంటే ఆయన మరణం లేకుండా ఆయన పునరుత్థానం ఎలా ఉంటుంది? యేసు పునరుత్థానం నీకు తెలియాలంటే నీకు మరణకరమైన శ్రమలు రావాలి. పైన ఏమన్నాడు? దానిపైన 10లో ఏ విధము చేతనైనా, ఈ పదం ఇప్పుడు 2-3 సార్లు వచ్చింది ఈరోజు. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుణ్ణి, ఇక్కడేమో ఈయనంటాడు ఏ విధము చేతనైనా, ఏదో ఒక రీతిగా మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి. ఆ పునరుత్థానం కలిగి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అది కూడా శ్రేష్టమైన. ఏమన్నాడు? ఏ విధము చేతనైనా
మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని. ఆయన మరణ విషయంలో కూడా నాకు సమాన అనుభవం ఉండాలి. నువ్వు మనిషివయ్యా పౌలయ్యా, నువ్వు మనిషివి కదా, ఆయనతోలాగా సమానం ఎట్లా నువ్వు అది బేరు చేయగలవు? సకల మానవ కోటి పాపాలు, శాపాలు, సమస్యలు, వ్యసనాలు అన్నీ భరించినడు దేవుని కుమారుడు, ఆది సంభూతుడు. హౌ కెన్ యూ టాలరేట్ సచ్ టైప్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ టెంప్టేషన్స్ ఇన్ యువర్ లైఫ్? హౌ కెన్ యూ టాలరేట్? బట్ హీఈస్ హ్యావింగ్ జీల్, ఈగర్నెస్ దట్ ఐ హ్యావ్ టు గో త్రూ ది పవర్ ఆఫ్ రిజరెక్షన్. దేని గుండా వెళ్ళాలి? పవర్ ఆఫ్ రిజరెక్షన్ నాకు తెలియాలి, నాకు అనుభవం కావాలి. ఆయన మరణ అనుభవం లేకుండా పునరుత్థాన అనుభవం ఎలా వస్తుంది? కాబట్టి మూడో పండుగ ఇంకా చాలామంది చేసుకోవాలి, కోట్ల మంది భక్తులు చేసుకోవాలి. ఏడ్చాలి, ప్రభా పస్కా పండుగ అనుభవం నాకు కావాలి. అది రక్షణ అందరికీ ఉంది, దాదాపు చాలామందికి ఉంది. దాంట్లో కూడా డూప్లికేట్ రక్షణ ఉంది మళ్ళా. అందుకే యేసయ్య అంటాడు నతనీయులను చూసి, ఇతడు నిజముగా అంటే నిజముగా ఇశ్రాయేలు కాని వాళ్ళు చాలామంది ఉన్నారని. ఇస్కరియోతు యూదను పట్టుకున్న మాట అంటాడా? మీరు చెప్పండి. ఇస్కరియోతు యూదను యేసు ప్రభువుని అప్పగించాడు, అతన్ని పట్టుకుని ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు అంటాడా? మరి ఇస్కరియోతు యూదా ఇశ్రాయేలుడా కాదా? అంటే దేవుని ఇశ్రాయేలీల్లో చాలామంది నిత్యాగ్ని గుండానికి వెళ్ళారు. అబ్రహాము సంతానమే, కానీ అబ్రహాము సంతానం అని చెప్పుకోవాలంటే నీకు నాకు ఇంకొక అనుభవం ఉండాలి. విశ్వాస సంబంధులే అబ్రహామును. దేవుని స్తోత్రం కలిగింది. ఓపిరన్న అంటున్నాడు మొన్న ఆదికాండం 14వ అధ్యాయంలో, అబ్రహాము యుద్ధానికి బయలుదేరాడు. లోతును వాళ్ళ భార్యను ఆస్తులను అన్నిటి తీసుకుపోయినారని బయలుదేరాడు. ఎంతమందితో? 318 మంది. తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి కూలోళ్ళు, వాళ్ళు లేబర్, ఇంట్లో పనిచేసేవాళ్ళు, పరిచారకులు, వాళ్ళని తీసుకుని రేయ్ తలావుగా ఆయుధం తీసుకోండి, పదం పండిద్దానికంటే ఎక్కడికి అనలే వాళ్ళు. అబ్రహాం ఏమి చెబితే చేయటానికి వాళ్ళు విధేయులు అంతే. మళ్ళీ వేరే కథ లేదు. అయితే అబ్రహాం విశ్వాసం ఏంటో తెలిసిన? ఎంతమంది మీద పోవాలి? ఏమండి బాగినండి, 4 రాజులు 5 మంది రాజులను ఓడించారు. 5 మంది రాజులు తప్పించుకొని పారిపోయినారు, 4 రాజులు గెలిచారు. ఈ గెలిచిన వాళ్ళ మీదకి యుద్ధాన్ని పోతున్నాడు. వాళ్ళ ఆర్మీ ఎంత? 4 రాజులకి కనీసం ఒక లక్ష ఉన్నా కూడా 4 లక్షలు సైన్యం ఉంటుంది. ఈ 318 మంది ఏం చేయాలి పోయి? పైగా వీళ్ళకి యుద్ధం తెలుసా? ఏమైనా ఎక్సర్సైజ్, అది యుద్ధ కోచింగ్ తీసుకున్నారు వాళ్ళు? ఏమైనా తుపాకీలు వాడగలరా, కత్తులు వాడగలరా, డాళ్ళు ఎట్లా పెట్టాలనో తెలుసా? ఏం తెలీదు. లేయండి అన్నాడు అంతే. అబ్రహాం లేచారు, బయలుదేరాడు అంతే. బయలుదేరి 4 రాజులను ఓడించి ఆస్తిపాస్తులు, స్త్రీలు, లోతును అందరినీ తీసుకుని వచ్చాడు. ఎలా వెళ్ళావయ్యా అబ్రహాం అంటే? 318 మందికి ఏ యుద్ధం రాదు, వాళ్ళకి ఏం తెలియదు, పరికరాలు సరిగా లేవు, ఆయుధాలు సరిగా లేవు. 318 మంది ఎట్లా తెలియలేదా నీకు? అంత తక్కువ మందితో పోతే 4 లక్షల మందిని జయిస్తావా? వాళ్ళే మిమ్మల్ని చంపుతారా? అవన్నీ నాకు తెలీదు. నేను నమ్మినవాడు జీవము గల దేవుడు 12వ అధ్యాయంలో నన్ను ఆశీర్వదించాడంతే. దట్ ఈస్ మై ఫైట్. ఇప్పుడు కూడా ఈ దినాల్లో కూడా కోట్ల మంది, లక్షల పైబడి భక్తిహీనులు క్రైస్తవుల మీదకి దాడి చేస్తుంటే విశ్వాసముతో వాళ్ళని ఎదిరించాలి. రంజిత్ అన్న అన్నాడు, అబ్రహాం కూర్చొని ప్రార్థన చేసింటే దేవుడు జయమీడా, లోతుని తీసుకురాడా? తీసుకొచ్చిండు. కానీ అది కాదు ఇక్కడ కావాల్సింది. లోతు కొరకు పోరాడాలి. అతని కోసం ఎందుకు పోరాడతామండి? 13వ అధ్యాయంలోనే వెళ్ళిపోయాడు కదా. నీ మందలు వాళ్ళ మందలు కలహాలనే కదా. వెళ్ళిపోయి నిన్ను వదిలిపెట్టడానికి నీకేం పని? వానికి తగిన శాస్తి జరిగింది, తగిన శాస్తి జరిగింది వానికి. అబ్రహాం విడిచిపెట్టిపోయినాడు. చిన్నోడు కదా, అన్న కొడుకు. చిన్నాయన్ని పట్టుకొని ఉంటే ఆ భక్తిపరంతో ఉంటే విశ్వాసం వచ్చిండు కదా. వదిలిపెట్టినోడిని అబ్రహాం అన్నాడు, వాడు నన్ను వదిలిన వాడు నా తమ్మునితో సమానం.
నేను పెంచాను. వాడు అని భారీ ఆస్తులన్నీ పోయినాయంటే నేను తట్టుకోలేను, పోరాడి తీసుకొని వస్తాను. విశ్వాసం ఒకటే కాదు, ప్రార్థన ఒకటే కాదు, ఖడ్గము పట్టుకున్న అబ్రహాం. తెలుసా, చాలామంది తెలియదు ఇదే. ఈ దినాల్లో కూడా క్రైస్తవుల మీద దాడులు, చర్చిల మీద దాడులు భయంకరంగా జరుగుతున్నాయి. 4 రాజులు కదా దిగి వచ్చినట్టుగా. కానీ నీవు విశ్వాసముతో నిలబడాలి, పోరాడాలి, ప్రత్యక్షంగా పోరాడాలి. మన మీదకి రాలే, అది ఒకటే. అది ఇంకా ఏమొస్తాయో ఎవరికి తెలుసు. దేవుడేమో అన్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడిని ముట్టినవాడు అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఎప్పుడు ముట్టనీయకుండా ఉంటాడా? అప్పుడప్పుడు ఆయన కంచె తీసి దాడి చేయిస్తాడు. మన విశ్వాసం ఉందో లేదో చూసుకోవాలి. మనం విశ్వాస సంబంధులు అబ్రహాము సంతానం అని మీరు ఎరుగరా? పౌలేమో ఇక్కడ ఏమంటున్నాడు, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. ఇంతకు హెచ్కేలు 47 ఎక్కడ పోయింది సార్? హెచ్కేలు 47 అదే నది, ఆ జీవనది కాడి నుంచే నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారునని చెప్పిన ఆత్మను కూర్చున్నటువంటిది పెంతుకోస్తు పండగ అని చెప్పడానికే ముందు పునరుత్థాన పండుగ చెప్పారు. పునరుత్థాన పండుగ అయితేనే వస్తుంది, పెంతుకోస్తు పండుగ వస్తుంది. చాలా దూరం ఉంటుంది అది. ఇదేమో మార్చి ఏప్రిల్లో యేసుప్రభుని సిలువ వేసింటే అది చాలా కాలం అయిన తర్వాత వస్తుంది. కనీసం 50 దినాలు ఉంటుంది. ఏమండి, పస్కా పులియని రొట్టెల పండుగ అయిపోయిన 21 హబీబు నెల 21కి కరెక్ట్గా పులియని రొట్టెల పండుగ అయిపోతుంది. ఆ రోజు మరుసటి రోజు నుంచి కౌంట్ చేస్తే 50th డే పెంతెకోస్తు డే. 40 దినాలు వేసాయి కనపడ్డాడు లేచి. ఇంకెన్ని ఉంటాయి మిగిలి? 10 దినాలు అపోస్తులంతా ప్రార్థన చేశారు, ఆత్మని ప్రభా లేకపోతే మేము వాకిలి లేకుండా అయినా వాకిలి వీళ్ళంతా 11 మంది శిష్యులు పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల మీదికి వచ్చినప్పుడు మేడగదిలో తలుపులు ఇసుకుని ఒక్కొక్కడు సింహంలాగా బయటకు వచ్చారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనాయింట్మెంట్ అండ్ పోరింగ్ ఆఫ్ ది హోల్ స్పిరిట్. దేవుని ఆత్మశక్తి 4 పండుగలు వస్తుంది. నువ్వు అసలు 1 దాటవు, 2 దాటవు. రక్షణ పొందినది డూప్లికేట్. చిన్నదానికి పెద్దదానికి భయపడతావు. అసలు దేనికి లోబడాలనో తెలియదు, దేనికి లోబడకూడదో తెలియదు, మేలేమో తెలియదు, కీడేమో తెలియదు, మేలుకుడు నువ్వు వివేచించే జ్ఞానం అసలే రాలేదు. ఏం వింటున్నావు సంవత్సరాల తరబడి? కాబట్టి ఇప్పుడు అంటాడు యేసయ్య, నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులోంచి, హృదయంలోంచి కాదు. బాగినండి, ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి కాదు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి కడుపులో నుంచే పుడతాయి జీవజల నదులు. సంతానం అంతా కడుపు వచ్చిందంటే అర్థం ఏంటి? సంతానం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని అర్థం. హల్లెలూయా. కడుపులో దేవుడు ఏదో ఆశీర్వాదాలు పెట్టాడు. అందుకే దయ్యాలు కూడా కడుపులోనే ఉంటాయి. కడుపులోనే ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద సేవకులు గమనించినారా? నాకు దయ్యం పట్టినదని నువ్వు పోతే వాళ్ళు నీకు ఒక ప్లాస్టిక్ సంచో పేపర్ సంచో చేతికి ఇస్తారు. ఎందుకంటే వాంతికి చేసుకుంటావని. వాంతికి ఎందుకు చేసుకుంటావు? కడుపులో నుంచి వస్తుంది దయ్యం బయటికి. అది పోయేటప్పుడు ఊరికే పోదు, వాంతికి చేయించిపోతుంది. తినేది అసహ్యమైనది వదిలేసి లోపల ఉన్న చీకటి బయటపడటం. బయట నుంచి ఆహారం తింటాం, లోపల నుంచి వాంతి చేసుకోవటం అసహ్యం. ఎవరు చూడలేరు, అసహ్యించుకుంటారు దాన్ని. చీకటి శక్తులు బయట నుంచి ఆడికి వస్తాయి. యాడ్ నుంచి వస్తాయి, కడుపులో నుంచి బయటకు వస్తాయి. కానీ ఆ కడుపులో ఎక్కడో పరిశుద్ధాత్మ దేవుడు పుట్టి ఊటగా నదులుగా ప్రవహించి, ఒక నది కాదు, ఎన్ని నదులు చెప్పలే ఆయన. 4, 5, 7, బహుశా 7 అనుకుందాం. కొన్ని వేల నదులు బయలుదేరుతాయి కడుపులోంచి. లేకపోతే ఇట్లా దేవుని సేవకు నిలబడితే లక్షల మంది ఎందుకు నీకోసం ఎదురు చూస్తున్నారు? నీ కడుపులో నుంచి జీవజలం ప్రారంభించబడింది, అభిషేకించబడితే జరుగుతుంది ఈ కార్యక్రమం. కాబట్టి ఈ దినం అంటాడు ఆయన, హెచ్కేలు 47లో ఒక నది కలదు. 46వ కీర్తనలో హెచ్కేలు 47లో ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది నది? బాగా చూడండి.
హెజ్కేల్ 47లో మొదటి వచనం. అతడు మందిరపు గుమ్మములకు నన్ను తోడుకొని మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. బాగా గమనించండి, మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. అంటే మందిరంలో నుంచి స్టార్ట్ అవుతుంది నది. మందిరం అంటే ఎవరు? ఒక పరంగా కొత్త నిబంధనలో నీ దేహము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ నీలో నివసించున్నాడని మీకు ఇంకా అర్థం కాలేదా అన్నాడు పౌలు. దేవుని మందిరం నువ్వే. నీ కడుపులో మందిరపు గడప కమ్ముల కింద, హృదయం కింద, కడుపులో నుంచి ఊట ఒకటి బయలుదేరింది, నదులుగా ప్రవహిస్తుంది. ఆ నది ఎంత దూరం ప్రవహించిందంటే పోయి కొలసమన్నాడు. ఏమండి 2 లాస్ట్లో 47 లాస్ట్లో అచ్చట గుమ్మపు గుడి పక్కన నీళ్లు ఊపికి ఊట పుట్టిందంతే. ఎట్లా పుట్టిందో తెలీదు. పరిశుద్ధాత్మ నీలోకి వస్తే జరిగేది అదే జరుగుతుంది. తర్వాత అన్నాడు 3లో ఆ మనుషులు కొలను చేత పట్టుకుని తూర్పు మార్గం బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల్లోతుండే. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపించగా మోకాళ్ళ లోతు, తర్వాత 1000 మూరలు మొలల లోతు, తర్వాత 1000 మూరలు మిక్కిలి లోతైన నేను దాటలేనంత నది. హల్లెలూయా. చిన్న ఊటగా స్టార్ట్ అయిన ఈ రివర్, ద రూట్ ఆఫ్ రివర్, ఊట తర్వాత దాటలేనంత పెద్ద నది అయిపోయింది. ఈ నది పరిశుద్ధాత్మ దేవుని సాదృశ్యం. ఆయన ఎవరిలో పుడతాడో తెలియదు, తర్వాత ఎన్ని మైళ్ళు ప్రవహిస్తాడో తెలీదు. ప్రవహించే కొద్దీ ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతుంది? 7లో నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారముగా. అప్పుడు ఆయన నాతో ఇట్లను, ఈ నీళ్లు ఊబికి తూర్పుగా ఉన్న ప్రదేశం పారి అరాబాలోనికి దిగి సముద్రంలో. అప్పుడు సముద్రపు నీళ్ళే బాగా వినండి, సముద్రం నీళ్ళు ఎప్పుడేముంటాయి? ఈ నీళ్లు పడితే సముద్రం నీళ్ళు మంచినీళ్ళు అయిపోతుంది. ఏంటిది అంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థం. ఆయన ఎక్కడ పడితే అక్కడ చెడిపోయినది మంచిదవుతుంది, పాడైపోయిన జీవితం బాగుపడుతుంది, పాడైపోయి విరిగి నలిగిపోయిన జీవితాలు రీకన్స్ట్రక్ట్ అవుతుంటాయి, మంచినీళ్ళుగా మారుతాయి. అంటే ఆ నీళ్ళు తాగాలని అందరూ కోరుకుంటారు. దేవుని రక్షించినాక మైండ్ అంతా ఇక్కడ అక్కడ వాళ్ళు వీళ్ళు పదవీ కాంక్షతులు, కిరీటాలు, ఘనతలు. ఏమండి ఎక్కి కూర్చుంటే శాలువలు, పూలదండలు. ఎందుకు నాయన నీకు శాలువలు పూలదండలు? సచ్చినోళ్ళకి. మనం చచ్చిపోతే ఆయన బతికించినాడు. హల్లెలూయా. మనకెందుకండి ఘనత? నేను చెప్తాను, ఇది హేరోదు ఆత్మ. పదవులు కావాలనుకోవడం, ఘనతను కోరుకోవటం. దేవుడు అనేక మంది ప్రజలు నిన్ను పొగిడేటప్పుడు మనం కూర్చోవద్దు, తగ్గిపోయి ప్రభా ఇది నీది, నీ ఘనత, వీళ్ళు నాకు ఇస్తున్నారు, నన్ను క్షమించిన ఆయన సమస్త ఘనతకు పాత్రుడు నీవు. నీ హృదయంలో నుంచి ఒక ప్రార్థన వెళ్ళిపోతుండాలి. హల్లెలూయా. రంజితను ఎప్పుడు కోరుకోడు, కానీ ఎవరైనా గణపరిస్తే చాలా కాకపోతే ఏం పట్టించుకోడు. ఆయన అనుకుంటాడు, నేను పెద్ద గాడిది, నా పేరే ఆ డాంకీ. రంజిత్ అనే పేరు అద్దంకి రంజిత్. ఓ పేరు ఇంగ్లీష్ ఆయన పలకలేక ఏ డాంకీ. కరెక్ట్ పలికినావు సార్, నీకు రాకపోయినా. ఎందుకంటే ఐ యామ్ ఏ డాంకీ టు క్యారీ ద జీసస్. నేను ఒక గాడిదనే, కానీ నాకు కాదు ప్రయారిటీ, నా మీద కూర్చున్న ఆయనకు ఘనత. నీకు కాదు ఘనత. కొన్నిసార్లు నీకు వచ్చినట్టు వస్తుంది, పట్టించుకోవాకు. సడన్గా లేచి నాకెందుకండి అనేది కూడా ఓవర్ యాక్షనే. ఎవరైనా నిన్ను ఘనపరిస్తే షాలో కప్పితే నాకెందుకండి అని ఓవర్ యాక్షన్ చేయకు. ఏ రోజు నువ్వేమో పొగిడతలకి ఆయన ఒక చిన్న మాట అనింటే బాగుండు. ప్రభా దేవుడు ఎవరున్నారు, ఆయనకు ఘనపరుస్తుంది, దేవునిలాగా నేను మాట్లాడుతున్నాను వీళ్ళంటే నేను గర్విస్తే ఎట్లా అని అనుకుని ఇమ్మీడియట్గా పురుగులు పడి చచ్చిపోయి. ఈ కాలం గ్యాంగ్లు ఎన్నో వస్తుంది. ఒకటి ఏంది
గ్యాంగి కాదు, గ్యాంగిలిన్ తెలుసా అది? అది షుగరు హై పీక్ వెళ్ళిపోతే కాళ్ళు చేతులు రెండు కాళ్ళు నల్లగా అయిపోయి చిన్న దెబ్బలు తగిలి పుండ్లు అయిపోతాయి. దాని పేరు గ్యాంగ్లిన్. ఈ కాళ్ళు తీసేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. లేకపోతే చాలామంది షుగర్ పేషెంట్లకు కాళ్ళు చేతులు పోతాయి, చేతుల కంటే ఎక్కువ కాళ్ళు పోతాయి. కొన్నిసార్లు కాళ్ళు తీసేయకపోతే లోపలికి పురుగులు గిరుగులు పైకి ఎక్కి మొత్తం బాడీ అంతా చనిపోతుంది. కాబట్టి కాళ్ళు తీసేయాలి సడన్గా. అదే టైపులో హేరోది ఏమైంది? పురుగులు పడ్డాడు. రాజు ఇప్పుడేమైంది? మంచంలో పురుగులు. బా ఎంత భయంకరమండి. ఒకవేళ దేవుడైతే అవసరమైతే నీ కాళ్ళను బాగా చేస్తాడు నిమిషంలో. హల్లెలూయా. విశ్వాసం ఉంచు వాడికి అసాధ్యమైనది ఏది లేదు. కనుక దీన్ని మనం కనుక గమనిస్తే ఆ నీరు పారుతూ ఉంది. ప్రియులారా చూడండి, 8లో అప్పుడు ఆయన నాతో ఇట్లా నన్ను అరవలో సముద్రపు నీళ్ళు మంచి నీళ్ళు. 9వ వచ్చి మూలవాక్యం అవుతుంది, ముగిస్తా. వడిగా పారు. ఆ నది ఎలా పారుతుంది? వడిగా అంటే చాలా హై స్పీడ్లో. నాకు నది పారేటప్పుడు వేరే వాళ్ళు చెప్పినారు, ఏరు కానీ నది కానీ పారితే ఎక్కడనో అదేంది చిరుగుప్ప దగ్గర స్టార్ట్ అయింది, వస్తుంది పెద్ద ఏరు వస్తుంది అనుకో, ఇక్కడ భూమి తడుస్తారు. అందుకే ఇక్కడున్న వాళ్ళు త్వరగా వాళ్ళు బయటకు రాకపోతే కూరకపోతారు లోపలికి. ఇంకా రొంచేపటికల్లా నీళ్ళు వచ్చేస్తాయి, కప్పేస్తాయి నిన్ను. అంతే సంగతులు. వడిగా పారే నది పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్టేజీల మీద నిలబెడతా అన్నీ చేయగలడు. కానీ నువ్వు ఆయనకు యజమానుడు వాడుకొని పాత్రలాగా ఉండాలి. పాత్రలో నీళ్ళు తీసుకొని తాగుతాం. గ్లాసులో అయితే గ్లాసు డ్యాన్స్ చేసింది అనుకోండి, నేను నా కథ చూడు ఎట్లుంటుంది? నీ కథ ఏముంది నాయన? నువ్వు నిర్జీవమైన ఒక పాత్ర. నిన్ను వాడుకునేవాడు జీవము గల దేవుడు. హల్లెలూయా. మనం ఇది చాలా సాధన చేయాలి. నువ్వు ఎంతగా తగ్గించుకోవాలని నేను చెప్తాను చూడు. వీధులలో స్వార్థ కరపత్రికలు పంచు, హంబుల్ అయిపోతావు. లేదా నీ బ్రదర్ దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పు చూద్దాం. నీ అహం అంతా దేవుడి శిలువలో పెరికేసి పక్కన పడేస్తాడు. చెప్పారు కొంతమంది భార్య భర్తలు కొట్లాడతారు, రోజులు 3 రోజులు 4 రోజులు 10 రోజులు గడుస్తుంటాయి. ఊరికి పై పాట అన్నం పెట్టు అంటాడు, ఆమె తినుపాడు పెట్టినా అంటది. ఈ మాటలు జరుగుతుంటాయి కానీ దాంట్లో ప్రేమ ఉండదు. ఇట్లా సంవత్సరాల తరబడి మాట్లాడని భార్య భర్తలు నేను చూశాను. సరే, భర్త పోయి భార్య దగ్గరికో, భార్య పోయి భర్త దగ్గరికో, నన్ను క్షమించు, ఏదో బుద్ధి లేక కోప్పటి తిట్టినాలే, నన్ను యేసయ్య బిడ్డలు మనం ఇట్లుంటే ఎట్లా అంటే ఇమ్మీడియట్గా గాడ్స్ పీస్ కేమ్ డౌన్ అపాన్ యువర్ ఫ్యామిలీ. దేవుని ఆత్మశక్తిని ఇంటి మీదకి రాకపోతే అడుగు. అయితే నువ్వు తగ్గించుకోవాలి. అంటది అహం. నేను అహం అంటే ఏంటంటే నాకు అర్థమైంది, అంటది. కానీ నువ్వు అనాలా? ఏమనాలా? నోరు మూసుకుని తల ఉంచో. భక్తులు బైబిల్ అంటారు, ఇత్తడి నుదురు ఇనప ఏమంటారు గొంతు ఇనుప నరం, దేవా లోపడ నొల్లని దౌర్భాగ్యాన్ని నన్ను వంచుతావా? దేవుని స్తోత్రం. ప్రార్థనలో 3 రోజులు అన్నం తినకుండా కూర్చో. హంగర్ స్ట్రైక్ ఇంట్లో కాదు, దేవుని దగ్గర చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతాడు. అప్పుడు అంటారు, మా మమ్మీ ఎంత ప్రార్థన పర్రాలి, మా డాడీ ఎంత ప్రార్థన చేసుకునేవాడు. వాళ్ళిద్దరు ప్రార్థనా పరులు కనుకనే ఖచ్చితంగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక నది పారుతుంది, పరిశుద్ధాత్మ దేవుని నది. అక్కడ ఏమైనా 9లో అంటాడు, ఆ నీళ్లు అక్కడికి వచ్చుట వలన పైగా వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల. ఏమంటే నది యాడ్ నుంచి పారుతుంది, ఎన్ని స్టేట్లు దాటుతుంది తెలుసా? గంగా నది, ఇది మన గోదావరి ఎక్కడ స్టార్ట్, కృష్ణ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎన్ని స్టేట్ల నుంచి వస్తుంది. వరిగా పారు చోట ఏమన్నాడు? వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకు. అంటే అర్థం, జలచరాలంటే
మనుషులను బట్టి జాలరు అన్నాడు కదా పేతురు. మనం దేవుని పిల్లలను జలచరాలు అంటారు. ఏది ఏమైనా జలచరములు అన్నీ బ్రతకాలంటే ఏముండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అందరూ బ్రతకగలరు. తేడా ఏం లేదు. నువ్వు ఏ సమస్య ఏదైనా కానీ, అది బెతెస్దా కోనేరులో సమస్య కాదు. ఇక్కడ కావాల్సింది మొదటిగా దిగితే అది ఏ రోగమైనా, కొంపదీసి ఎయిడ్స్ ఉంటే ఎయిడ్స్ కూడా బాగా అవుతుంది. మొదట దిగాలైతే అది నీ డిపెండ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. నీకు ఎంత శ్రద్ధ ఉంటే భక్తులు అంత మంచిది. దేవుని స్తోత్రం కలుగును. ఎవడేమనుకుంటే మనకేం, కానీ యేసయ్యతో మంచి సంబంధాలు ఉంటే అన్ని సంబంధాలు సెటిల్ చేస్తాడు. హల్లెలూయా. కనుక ఇటు పరిశుద్ధాత్మ నది నీలోనే పుట్టాలంటే విశ్వసించిన వారికి దేవుడు వాగ్దానం చేసినట్టు, లేఖనం చెప్పినట్టు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు అడగాలి. పొద్దునూకులు ఒక ఉద్యోగమే, ఒక ఆరోగ్యం, అది డబ్బులు ఇంత అప్పు ఉంది నాయన తీర్చు అంటే ఇవన్నీ అయిపోయే లోపల నీకు పండు ముసలే అబ్రాహ్మ మాదిరి ఇట్టుంటావు. అసలు అడగాల్సినది ఏంటి? అభిషేకం అడగవు, పునరుత్థాన బలం అడగవు. సంవత్సరాలు దాటిపోతాయి. ప్రభువుని పట్టుకోవాలి గట్టిగా. మందిరం ఉంది ఇక్కడ, వచ్చి 3 రోజులు ప్రార్థన చేసుకోలేవు. నీ జీవితం అంతా ఉద్యోగాలు, వ్యాపారాలు, నీ పిల్లలు, నీ భార్య. నువ్వు ఎంత స్వార్థం. వద్దా అంటే కావాలి ఆ ఇండ్లు, కానీ అంత హత్తుకోవాకు. దేవుడే చెప్పాడు సార్, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని ఎత్తుకోవాలంట? మొత్తుకో. హత్తుకోనుకుంటే హత్తుకోవాలంటే అర్థమైందంటే అటువంటి స్థితి ఇంకొకటి ఉంది. అసలైన పురుషుడు యేసు, ఆయన తండ్రి అయిన దేవుని రొమ్మును విడిచి భార్యను హత్తుకున్నాడు. మనము కూడా ద్వితీయోపదేశ కాండంలో ఆయన వాక్యానికి లోబడి యెహోవాను హత్తుకొనవలెను. మనం భార్యాభర్తలు కాదు వీళ్ళిద్దరు. అసలైన వాళ్ళు ఎవరు? దేవుణ్ణి హత్తుకోవాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో ప్రార్థన చేయాలి, భక్తి పరుల పుస్తకాలు చదవాలి, సాక్ష్యాలు చదవాలి. 24 గంటలు ఆ మైండ్లో ఉండు. నన్ను సారికి వాళ్ళు పిలుస్తుంటారు యాదన్లో, ఆ ప్రాబ్లం ఉంది రండి, ఈ బరేల్ గ్రౌండ్ ఉంది, అది ఉంది అంటే బోరు నాయన ఎట్ట సత్తం లాస్ట్లో బరేల్ గ్రౌండ్ అప్పుడు తీసిపోతారులే. ఎట్టనో కూడా అన్నను పారేస్తే పారేయనిలే. ఏమి మన ఆత్మ అడిగోలా దేవుని దగ్గరికి పోవాలి. అంత ఈజీగా నీతిమంతునికి దేవుడు పారేయనీయడు. ఆయన నీతిమంతుని మరణం ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం కలుగునుగా. సాయం చేస్తానికి ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి, కానీ నువ్వు దేవునిలో బాగుండాలి. పిల్లరా, ఇక్కడ ఈ నదిని నీ జీవితంలోకి వచ్చేటట్టుగా ప్రార్థనలు చే. దప్పిగలవాడు అన్నాడు. ఎవరికి ఇస్తాడంట కండిషన్? ఎవరికి? దప్పి లేని వాళ్ళకి ఇవ్వడు. ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయకండి, నేను ఇవ్వను. దప్పిగలవాడు ఎవడవాడు నీళ్ళ యొద్దకు. పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళి ఆ నది పక్కన నిత్యము ఉంటే, అందుకే దావీదు నీటి కాలువల యోరన నాటుకున్నాడు తన జీవితాన్ని. ఏమన్నా కానీ దేవుని స్తోత్రం. ఆ చెట్టు పక్కనే నీళ్ళు పోతుంటాయి, ఎప్పుడు ఆరిపో జీవనది అది. అందుకే ఏం పాడినాం మన ఫస్ట్లో పాట, ఊరికే వాడలే మనం జీవనది అని. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం దొరికేంత వరకు అడిగేవారు ధన్యులు. మిగతా అన్నీ కొట్టుకొని పోతాయి సమస్యలన్నీ. రండి, అంచె దినాల్లో మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. తల నుంచి కళ్ళు మూసు.